మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంటే ఇప్పటిదాకా కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ అన్నిటికీ బాబు లాంటి డీల్ కుదుర్చుకోబోతున్నాం భారత్తో అని యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ ఆమె చెప్పారు, ప్రకటించారు. ఇది ట్రంప్ మహాశయుడికి చంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఈ బోర్డులో చేరండి, గాజా పీస్ బోర్డులో చేరండి, లేకపోతే మీ మీద సొంకం వేస్తాము, నేను చెప్పినట్టేనండి, లేకపోతే మీ మీద సొంకం వేస్తాము అని చెప్పేసి బెదిరించినటువంటి ట్రంప్ ఏడాది పాలన పూర్తయింది. తిరిగి వచ్చేసరికి సింగిల్గా మిగిల్చాడు అమెరికాని. ఏడాది పాలన పూర్తి చేసేసరికి యూరోపియన్ యూనియన్ అమెరికాకి చాలా దగ్గరగా ఉన్నది. అలానే రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో ట్రంప్కి మద్దతుగా ఉంది. అలాంటి సందర్భంలో ఆ యూనియనే ఇప్పుడు ట్రంప్కి ఎదురు తిరిగింది. ట్రేడ్ బజూకా అంటే ఏం చేస్తామన్నదంటే మేమే రివర్స్ టారిఫ్ అంటే ఎట్లా అవుతుందంటే ఒక ఏసీఐ యాంటీ కోయరేషన్ ఇన్స్ట్రుమెంట్ అనే ఒక విధానాన్ని వాళ్ళు ఒక 3 ఏళ్ల క్రితం తయారు చేసుకున్నారు. దాని ప్రకారం ఏంటంటే యూరోపియన్ యూనియన్ దేశాలలో ఏ దేశం మీదైనా ఫైనాన్షియల్గా ప్రెజర్ పెడితే ఏ దేశం అయినా సరే వాళ్ళ మీద ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడతారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే ఇదే ట్రేడ్ బజూకా. ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరు, ఆర్థిక వాణిజ్య సంబంధాలు తెంపేసుకుంటారు. అది అమెరికా మీద మేము వాడతాము అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. ఆ దెబ్బతో ఏమైంది, నువ్వు మా మీద 200% సొంతం వేయటం కాదు, అసలు మీతో ట్రేడే పెట్టుకో అన్నారు. అది జరిగితే ఫార్మా, మెషినరీ ఇంకా చాలా ఉత్పత్తులు యూరోపియన్ యూనియన్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుంది. అవన్నీ రావు, సప్లై చైన్ ఆగిపోతుంది. ఇది ట్రంప్కి షాక్ ఏది జరిగితే. అలాంటి సందర్భంలో భారత్తో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నందుకు మన మీద సుంకం వేస్తాను అని బెదిరించారే ట్రంప్, అదే భారత్తో యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ డీల్, దట్టు మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ ఒకటి కుదుర్చుకుంటానంటుంది. అది కుదిరితే ఏమవుతుందంటే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల ముఖ చిత్రమే మారిపోద్ది. ఎలా అంటే 200 కోట్ల జనాభాకి ఈ 2 కూటములు, ఒకటి ఇండియా, ఇంకొకటి యూరోపియన్ యూనియన్, వాళ్ళ జనాభా. అలానే జీడిపి, మొత్తం వరల్డ్ జీడిపిలో దిస్ ఈక్వల్స్ టు 25% ఆఫ్ ద టోటల్ వరల్డ్ జీడిపి. అలాంటి 2 కూటములు అనండి. ఒకటి ఇండియా కంట్రీ అయితే ఈ యూరోపియన్ యూనియన్ అనేది అనేక దేశాల కూటమి కాబట్టి ఈ 200 కోట్ల జనాభా మధ్య వస్తువులు, సేవలు, మిగిలిన ఉత్పత్తుల మార్పిడి కనుక జరిగితే ట్రేడ్లో అంటే ఫ్రీ ట్రేడ్ డీల్, ఎలాంటి పన్నులు లేకుండా లేదంటే వీలైనంత తక్కువ పన్నులతో జరిగితే ఆ వాణిజ్యం 2 దేశాల వాళ్ళకి లేదంటే 2 కూటముల వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ వ్యాపారం మరి ఇదంతా ట్రంప్ చూస్తూనే ఉండాలిగా, ఏడుస్తుంటాడు కదా. అంటే ఒకటి మనతో కుదుర్చుకునే ఒప్పందాల్లో పరస్పర గౌరవం, అభిమానం, ఆదరణ, విశ్వాసం, మర్యాద ఉంటుంది. ఈ ట్రంప్ చేసే డీల్స్లో ఏం కనబడుతుంది మనకి? హుంకరింపు, బెదిరింపు ధోరణి. నువ్వు నాతో కనుక చెప్పినట్టు వినకపోతే, నేను చెప్పిన ప్రొడక్ట్స్ నా దగ్గర నుంచి కొనకపోతే నీ మీద అంత సొంక వేస్తా, ఇంత సొంక వేస్తా అని బెదిరించడం. మరి ఈ బెదిరింపు మంత్రం అనేది తిరగబడిందని నాటోకి ఏంటంటే గ్రీన్లాండ్ని కనుక వశం చేసుకుంటే నాటో కూటమి దేశాల్లో ఏ దేశం మీద ఎవరు దాడి చేసినా నాటో ఉన్న దేశాలు దానికి వ్యతిరేకంగా పోరాడాలి. అలా ఎవరు పోరాడాలి? ఆల్రెడీ నాటోలో ఉన్నటువంటి అమెరికా, ఆల్రెడీ నాటోలో ఉన్న గ్రీన్లాండ్ అంటే డెన్మార్క్ మీదకి దండెత్తింది కాబట్టి మిగిలిన నాటో దేశాలు చీలిపోవాలి. సో నాటో ఒకటి, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఒకటి, 2 కూటములు వ్యతిరేకంగా ఉన్నాయి అమెరికాకి. ఇలాంటి సందర్భంలో ఈ బెదిరింపు మంత్రం అనేది తిరగబడింది. అంతే కదా. ఏమి చేసినా ట్రంప్ ఈ ఏడాది కాలంలో చేసింది ఏందయ్యా అంటే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ మాట ఏమో కానీ ఏకాగ్గా చేశాడు. ఇది అందరూ ఒప్పుకుంటుంది. కాబట్టి ఈ సందర్భంలో భారత్తో కుదుర్చుకోబోతున్న డీల్ కోసం జనవరి 27న ఉర్సులా రాబోతున్నారు ఇండియాకి. ఆ సందర్భంగా ట్రేడ్ విధానాలు అయితే ఒకటి, ఏ దేశము ఇంకో దేశంతో ఊరికనే ఒప్పందాలు అంత ఈజీగా చేసుకోదు. వాళ్ళ దేశ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి, ఈ ఎవరి దేశంలో అయినా. బట్ ఏంటంటే ఇండియాకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, అఫ్కోర్స్ ట్రంప్ తాలూకు విదేశీ విధానం ఎలాగున్నా కూడా, మోదీ గారి విదేశాంగ విధానం ఎలా ఉన్నా కూడా, తిరగబడినా కూడా భారతదేశానికి ఉన్న గౌరవం కానీ ప్రతిష్ట కానీ అది అనుసరించే విధానాలను బట్టి ఉంటుంది. వ్యక్తులతో పోదది. అది ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది.